లోక్సభ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నో లోక్సభ అంటే 18వ లోక్సభ. భారతదేశంలో ప్రస్తుతం ఎంతమంది మహిళా సీఎంలు ఉన్నారంటే మనకు ఇక్కడ 18 మంది మహిళా సీఎంలు. ఫస్ట్ మహిళా సీఎం అంటే సుచేతా కృపలాని యూపీ. రీసెంట్గా 18వ మహిళా సీఎం అంటే రేఖా గుప్తా. రేఖా గుప్తా అనట ఆమె ఢిల్లీకి ఇప్పుడు ప్రజెంట్ మహిళా చీఫ్ మినిస్టర్గా పనిచేస్తుంది, బీజేపీ నుంచి పనిచేస్తుంది. ఓకేనా. మరి ఢిల్లీకి తొలి మహిళా సీఎం ఎవరంటే మళ్ళీ సుష్మా స్వరాజ్ అని చెప్పాలి. ఢిల్లీకి మొత్తం 4 మహిళలు సీఎంగా పనిచేసారు. సుష్మా స్వరాజ్, నెక్స్ట్ షీలా దీక్షిత్, అతిషి మర్లేనా, నెక్స్ట్ రేఖా గుప్తా. ఓకేనా. ఇట్లా 4 పనిచేసారు. ఆ అంశాలు కూడా గుర్తుంచుకోవాలి. ఎవరెవరు? రేఖా గుప్తా అనే టైం 4వ ఆమె, 3వ ఆమె అతిషి మర్లేనా. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఈమె బీజేపీ పార్టీ నుంచి. నెక్స్ట్ షీలా దీక్షిత్, ఈమె ఐఎన్సీ నుంచి 3 సార్లు సీఎంగా పనిచేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి షీలా దీక్షిత్. నెక్స్ట్ సుష్మా స్వరాజ్, ఈమె బీజేపీ నుంచి చేసింది. సుష్మా స్వరాజ్. మనం సుష్మా స్వరాజ్ని తెలంగాణ చిన్నమ్మ ఉంటాం. ఆ అంశం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆమె సపోర్ట్ చేసింది, తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసింది. అదేవిధంగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన అతి చిన్న వయసు మహిళ కూడా ఎవరంటే సుష్మా స్వరాజ్. ఈమె హర్యానా రాష్ట్రానికి అతి చిన్న వయసు మినిస్టర్గా పనిచేసింది. ఆ రికార్డు కూడా ఆమె పేరు మీదనే ఉంది, సుష్మా స్వరాజ్ పేరు మీదుగా. నెక్స్ట్ మనకు 2025లో ఐపీఎల్ జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఎన్నో ఎడిషన్ అంటే 18వ ఎడిషన్ జరిగింది. దాంట్లో ఆర్సీబీ అనేది గెలుపొందింది. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఇదంతా వేరు విషయం. ఓకేనా. ఐపీఎల్ విజేత ఆర్సీబీ. ఇక్కడ అది కూడా ఎన్నోదంటే 18వ ఎడిషన్. దానికి సంబంధించిన అంశాలు నేర్చుకోవాలి. అదేవిధంగా మనకు మహాభారతంలోని భాగాలు ఉంటాయి. మహాభారతంలోని భాగాలను ఏమంటామంటే మనం పర్వాలు అంటాం. మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటాం. ఆ పర్వాలు కూడా ఏంటంటే మనకు 18. ఆ మహాభారతాన్ని 3 తెలుగులోకి అన్వయిస్తారు. నా నయ తిక్కన ఎరన్నా. ఓకేనా. ఇదొక అంశం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అష్టాదశ పన్నులు, 18 రకాల పన్నులు, అష్టాదశ పన్నులు పల్లవుల కాలంలో ఉండేవి. పల్లవుల కాలంలో అష్టాదశ పన్నుల వ్యవస్థ. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ అనేది పల్లవుల కాలంలో ఉండేది. ఇంకా తీర్థులను ఉంటారు. అష్టాదశ తీర్థులను కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా మహాభారతం ఎన్ని రోజులు జరిగిందంటే కూడా మనం 18 రోజులు